ఇప్పుడు సెంట్రల్ కమిటీ చుట్టూ ఒక టీమ్ అయితే ఉంటది కదా ఖచ్చితంగా. అంటే సెంట్రల్ కమిటీ మామూలుగా గతంలో అయితే మూడంచెల వ్యవస్థ ఉండేది. వాళ్ళకి ఒక మొత్తం దగ్గర దగ్గర 80 మంది నుంచి 100 మంది దాకా వాళ్ళకి అక్కడ గూడా వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్ హ్మ్. ఆ సెక్యూరిటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 అనో ఏబీసీడీ అని ఇట్లా సెక్షన్లు పెట్టుకొని ఎవరైతే ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారో అది ఏ సెక్షనో 1 సెక్షనో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వరకే ఆ నాయకుడు వాళ్ళకి రెగ్యులర్ టచ్‌లో ఉంటాడు. మిగతా సెక్షన్లు అన్నీ కూడా ప్రతి సెక్షన్‌కి 10 మంది ఉంటే ఆ సెక్షన్‌లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకుంటాయి. ప్రతి సెక్షన్‌కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ ద్వారానే వాళ్ళు సమాచారం వాళ్ళ అవసరాలు మంచి చెడ్డ వాళ్ళ వంట వాళ్ళకుంటది. ఎవరి వంట వాళ్ళకుంటది. ఏ సెక్షన్‌కి వాళ్ళకి వంట వాళ్ళంతా నడుపుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాళ్ళు కొంతమంది చెప్పేదేందంటే మీడియా వాళ్ళు గానీ, లేపోతే ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు, పార్టీ మీద అంచనా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేదేందంటే, బస్తర్‌లో ఉండలేని పరిస్థితులలో వాళ్ళు అనేక రాష్ట్రాలకు పోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోతున్నారు, తెలంగాణ పోతున్నారు, మహారాష్ట్ర పోతున్నారు, మధ్యప్రదేశ్ పోతున్నారు. లేపోతే ఇతర పక్కన చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికి పోతున్నారు. పోయే క్రమంలో మరి ఈయన అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కంటే ఇది బెటరు అనుకోని మరి అక్కడికి పోయిండా. తెలంగాణకు కొంతమంది వచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి అవును. చంద్రన్న లాంటి వాళ్ళు అవును. కొంతమంది వచ్చిండ్రు. ఇక్కడికంటే మరి ఆంధ్రప్రదేశ్ బెటర్ అనుకోని విజయవాడకు పోయి, లేకపోతే విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో గుంటూరో, కాకినాడో, రాజమండ్రో లేకపోతే ఇంకే వేరే చోట్ల ఎక్కడన్నా తలదాచుకుందామని ఇప్పుడు వచ్చిండ్రా. అంటే ఎట్లా ఇప్పుడు భార్య తను ఇద్దరు కలిసే వచ్చిర్రా? రకరకాలుగా వినబడుతున్నది. తనతో పాటు ఇంకొక 30, 35 మంది కలిసి బయలుదేరిర్రనేది ఒకటి వినబడుతున్నది. అంటే ఏది వాస్తవంగా కనబడుతున్నది మీకు? ఇప్పుడు వస్తున్నటువంటి అనేక స్టేట్మెంట్లు, అనేక రకాల మీడియా మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా! అవును. అనేక విషయాలను బయటికి లాగుతుంటారు కదా! అనేక సోర్సెస్ ద్వారా. వాళ్ళందరూ చెప్పేదేందంటే, వాళ్ళు మొత్తం దగ్గర దగ్గర 40 మంది వచ్చిండ్రు. హ్మ్. అది 28 వచ్చిండ్రా, లేకపోతే 30 వచ్చిండ్రా, లేకపోతే 25 హ్మ్. వచ్చిండ్రా, 24 వచ్చిండ్రా తెలీదు గానీ, మొత్తానికైతే పోయిన నెల లాస్ట్ వీక్‌లోనే వాళ్ళు వచ్చిండ్రనేది అందరూ చెప్తున్నారు. డేట్ ఒకటి అటు ఇటు చెప్పినా గానీ అందరూ చెప్తున్నారు. వచ్చిన సంఖ్య కూడా 30-40 మంది అని అంటున్నారు. ఈ వచ్చిన వాళ్ళు వీళ్ళల్లో ఆయన భార్య ముందే వచ్చిందని, అక్కడ ఏదైతే వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓ మంచి కంఫర్టబుల్ ఏరియాలో ఉండాలా, మంచి అపార్ట్మెంట్‌లో ఉండాలా, లేకపోతే డబుల్ బెడ్‌రూమ్ మంచి చెడ్డ ఇతరత్ర అట్లా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఈయన లేకపోతే ఈయనకు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా అని అని అంటున్నారు మరి. మిగతావాళ్ళేమో మిగతా వాళ్ళందరూ సమీప ఏరియాల్లో వివిధ పనులు చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఆ! 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 హ్మ్. వాళ్ళు వాళ్ళు కొంతమంది షెల్టర్‌లలో ఉన్నారు. కొంతమంది పనులు చేసుకుంటా ఉన్నారు. వా ఆ చుట్టుపక్కల గూడా వాళ్ళు వాచ్ చేసుకుంటా ఉన్నారు హ్మ్. హ్మ్. అనేది చెప్తా ఉన్నారు. హ్మ్. మరి, మరి శత్రువు మ ఏ ఏ స్థాయిలో కోవట్లను తయారు చేసుకొని, ద్రోహులను తయారు చేసుకొని, మరి ఏమన్నా వీళ్ళకి విషం ఇచ్చి, వీళ్ళు సోయి తప్పైతారు. ఎందుకంటే ఈ గత చరిత్ర ఉంది ఇటువంటిది. హ్మ్. ఇప్పుడు గోవిందరెడ్డి ద్వారా ఆదిరెడ్డి అంటే శ్యామ్, ఓకే. తర్వాత సంతోష్ రెడ్డి, మహేషు, తర్వాత మురళి ఆ! వీళ్ళని అప్పుడే సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ నాయకులని వాళ్ళందరినీ గూడా బెంగుళూరులో చేసినప్పుడు గూడా వాళ్ళు నిరాయుధులుగా ఉన్నప్పటికి గూడా హ్మ్. వాళ్ళు గనుక కాన్షియస్‌గా ఉంటే మనం పట్టుకోలేము. మనం వాళ్ళని కస్టడీలో తీసుకోలేము. వాళ్ళని అన్నం ద్వారానో, పానీయాల ద్వారానో వాళ్ళకి మత్తెక్కించేటట్టు చేసే అప్పుడే వీళ్ళని మనం క్యాప్చర్ చేయగలుగుతాం అనేది పోలీసుల యొక్క అవగాహన, ఆలోచన ఉంటది. మరి ఇక్కడ గూడా మరి వాళ్ళకేమన్నా అటువంటిది చేసిండ్రా? అసలు నిన్న రాత్రే చేసిండ్రా? లేకపోతే ఇంకా ఒకరోజు, 2 రోజుల ముందే కస్టడీలో తీసుకున్నారా? అసలు ఏమేం జరిగింది? ఏంటిదనేది ఇంకా ఇప్పుడు కొన్ని గంటలు గడిస్తే తప్ప, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే తప్ప, మనకు పూర్తి సమాచారం ఏది ఏమైనా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 40 మంది వరకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే పోలీసు కస్టడీలోకి పోయిండ్రు. ఇంకా కొంతమంది పోలీస్ కస్టడీలో పోకుండా ఉన్నారు కాబట్టి, వీళ్ళందరినీ గూడా పోలీసులు, ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో, మేము ఎవరిని చంపే ఉద్దేశం లేదు. వాళ్ళు గనక సరెండర్ అయితే గనక, సరెండర్ కావడానికి ఇష్టపడితే గనక, మేము వాళ్ళ
క్షేమంగా గ్రామాలకు చేరుస్తాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు చేస్తామని ఏదైతే అంటున్నారో అట్లా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు హిడ్మాని కూడా హిడ్మాని ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే మనం ఒక స్టోరీ నుంచి బయట ఇంకొక స్టోరీకి వద్దాం. వాళ్ళు అక్కడ 6 ఉన్నారని మీరే అంటున్నారు, ఎందుకంటే బాడీస్ దొరికినాయని మీరే అంటున్నారు. కాబట్టి 6 దగ్గర ఎన్ని తుటాలు ఉంటాయి, ఎన్ని తుపాకులు ఉంటాయి? తుపాకులు 6 అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు మాకు దొరికినాయని 2 AK-47లు ఏదో ఇంకా వేరే ఆయుధాలు దొరికినాయి అక్కడ, ఏది వాళ్ళు చంపబడిన స్థలంలో అని చెప్తున్నారు. దానికి ఉపయోగించే తుటాలు ఎన్ని ఉంటాయి? ఒక 150 ఉంటాయో 200 ఉంటాయి. 150-200 తుటాలు ఎన్ని గంటలు పేల్చగలుగుతారు? కంటిన్యూగా పేల్చినా కానీ ఒక 4 గంటలు మ్యాక్సిమంలో ఆక్కుండా ఫైర్ చేసినా ఒక 3-4 గంటలు ఫైర్ చేయగలుగుతారు. 3-4 గంటలు ఓపిక బట్టి మీరు కంటిన్యూ ఫైర్ చేయండి. మీరు ఫైర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫైర్ చేస్తారు. నువ్వు గాలిలో చేస్తావా, చెట్లకు కొడతావు, ఏదో చేసి నిజంగా వాళ్ళని పట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, ఆ నిజాయితీ ఉంటే ఒక 4 గంటలు ఒక 5 గంటలు ఫైర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అయిపోతాయి కదా. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా సరెండర్ కాబట్టి వాళ్ళే అయిపోతారు కదా. మరి అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇది ఫస్ట్ ఒక స్టెప్. ఇంకో స్టెప్ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తావు? టియర్ గ్యాస్ వదలమని చెప్తారు. టియర్ గ్యాస్ వదిలితే కన్ను కనపడకుండా అయిపోతుంది, వాళ్ళు చూపు కోల్పోతారు, కదలకుండా అయిపోతారు అని ఇంకొకటి చెప్తారు. అంటే యుద్ధంలో ఒక బందిపోటుని కానీ ఒక టెర్రరిస్టుని కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు, ఒక నేరస్తుని పట్టుకోవాలి, టెర్రరిస్టు బందిపోటు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే పదం, కానీ చట్టం చెప్పే పేరు ఏంటిది? నేరస్తుడనే. చట్టం ఎక్కడ కూడా బందిపోటనో టెర్రరిస్ట్ అనకూడదు కూడా. ఒక నేరస్తుని పట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు పాటించాల్సిన పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతి అయినా పాటించిండ్రా?